అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుస్సేన్. రాష్ట్ర దేశ రాజకీయాలు యువత చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా వచ్చేటువంటి ఎన్నికల్లో యువతే కీలక పాత్ర పోషించాలని ఒకవైపు ఎలక్షన్ కమిషన్, మరోవైపు అన్ని రాజకీయ పక్షాలు మొత్తం సిద్ధమైపోతున్నాయి. యువకులను టార్గెట్ చేసుకునే ఎజెండాలు, పొత్తులు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ అనుబంధ సంఘాలు వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా అనేటువంటి దీని మీద పెద్ద సదస్సు పెట్టారు. సదస్సులో ఏవైఎఫ్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య అంటున్నారు. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు యువత రాజకీయాలన్నీ కూడా యువత చుట్టే తిరుగుతున్నాయి. ఈ వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమం ఏంటి అసలు? వాయిస్ ఆఫ్ ది యంగ్ ఇండియా పేరుతో భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ దాదాపు 6 మాసాల కాలం నుంచి దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో దాదాపు 500 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తు బుగ్గిపాలవుతూ ఉంది. దేశ భవిష్యత్తు అంధకారంలోకి పోయింది. అదేవిధంగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా చంపేయాలనేటువంటి ఒక దురహంకార పూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో వాయిస్ ఆఫ్ ది యంగ్ ఇండియా పేరుతో యువకులందరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూల 26 జిల్లాల్లో కూడా ఇలాంటి సదస్సులు, చర్చా గోష్ఠులు, వేదికలు ఏర్పాటు చేసి గట్టిగా అన్ని విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, ముఖ్యంగా యువతను భాగస్వాములు చేసి పాలకులు ఇచ్చేటువంటి వాగ్దానాలు వేరు, ఆచరణలో చేసేటువంటి విధానాలు వేరు అనేటువంటి ఉద్దేశాన్ని, వాస్తవాలను యువత ముందు పెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడంలోనే ఆ ప్రయత్నం చేయడంతో పాటు వాయిస్ ఆఫ్ ది యంగ్ ఇండియా అంటే ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసమే కాదు, రాజకీయ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడు మిగతా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ వ్యవస్థలకి దొంగలు దూరారు, దోపిడీదారులు దూరారు, ఎర్రచందనం దొంగలు దూరారు, మిగతా అనేక రకాలైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇందులోకి వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, వాణిజ్యవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రజలను దోపిడీ చేసే వర్గాలంతా కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయాలు ప్రస్తుతం చెందుతూ ఉన్నాయి. యువకులు ఎవరైతే దేశాల గురించి మాట్లాడాలనో, బాగా చదువుకున్నటువంటి యువత ఎవరైతే ప్రశ్నించాలో వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి వర్గాలే బయలుదేరి వస్తూ ఉన్నాయి. దట్టు కార్పొరేట్ రాజకీయాలు అన్నటువంటివి, కార్పొరేట్ రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి ఈరోజు దేశం ఎదిగిపోయినటువంటి నేపథ్యంలో యువకులు మేల్కొనకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి వాయిస్ ఆఫ్ ది యంగ్ ఇండియా అనే పేరుతో అఖిల భారత యువజన సమాఖ్య ఏవైపు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ దేశ ప్రధాని మోడీ ఒకటే చెప్తున్నారు, ఇప్పటికీ యువకులకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాము, ఉద్యోగ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాము. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మరోసారి మోడీ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అన్ని రాష్ట్రాల్లో రావాలి అంటే మోడీ అధికారంలోకి రావాలి. అలాంటి మేనిఫెస్టోను తయారు చేసేటువంటి బాధ్యత యువతకి అప్పగించారు కదా బీజేపీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి జుమ్లా మాటలు, ఎన్నికల కోసం వినియోగించేటువంటి తంతు. దురదృష్టవశాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇంత అబద్ధాల కోరు అనేటువంటి దానికి దేశ ప్రజలు ఇంకా గుర్తించేటువంటి సమయం సరిగా రాలేదు. కాబట్టి 10 సంవత్సరాలైనా ప్రధానమంత్రిగా నిలబడగలిగాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అన్నారు, మేడ్ ఇండియా అన్నాడు, అదేవిధంగా డిజిటల్ ఇండియా అన్నాడు. ఈ భారతదేశంలో ఇన్ని నినాదాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రధానమంత్రి, దట్టు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పాడు. 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన చెయ్యాలా? ఎక్కడ చేసావు? ఏ రాష్ట్రంలో చేసావు? ఏ రాష్ట్రంలో ఏ భారీ పరిశ్రమను ఏర్పాటు చేసావు? ఒక 20,000 మందికి, ఒక 30,000 మందికి ఉపాధి చూపించినటువంటిది ఏదైనా కూడా కళ్ళ ముందు ఏమన్నా కనిపిస్తూ ఉందా? అది చెప్పాలని చెప్పి కోరుతాను. డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా అనే నినాదాలే తప్ప, నినాదాల ఆర్భాటాలే తప్ప ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమనైనా కూడా ఈ దేశంలో నెలకొల్పావా? ఏ ఒక్కటి చేయలే. కాబట్టి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ రేటు ఇంకా మరింత తీవ్ర స్థాయిలో పెరిగిపోతుందని చెప్పేసి ఒకవైపున శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకవైపున ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో నిరుద్యోగ యువత
వారి యొక్క ఆందోళన ఆవేదన చూస్తే అర్థమవుతుంది. అగ్నిపథ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చి దాంట్లో కాంట్రాక్ట్ సిస్టంలో పెట్టేసి సైన్యంలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దించాలని ప్రయత్నిస్తే రైలు దగ్ధం చేసినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపించింది. రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసినట్టు వాళ్ళు, ఎంకామ్ కంప్యూటర్ చదివినట్టు వాళ్ళు, రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలు అంటే 9వ తరగతి 7వ తరగతి క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఈరోజు ఆ స్థాయిలో చదువుకున్నట్టు వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. పోలీస్ కానిస్టేబుల్ల కోసం ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం డబల్ పీజీలు చేసినట్టు వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంత వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ యువతకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అంటే ఇంతకంటే దుర్మార్గం, నీచం, నైత్యం మరొకట్లేదు. నరేంద్ర మోడీ అనేటువంటి వాడు వాస్తవంగా చెప్పాలంటే ఒక మాయల్ ఫకీరు. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి పోయేటువంటి రంగులు మార్చేటువంటి ఊసర విల్లి అని చెప్పేసి మాట్లాడక తప్పదు. అది చేస్తున్నటువంటిది ఆయన. బెంగాల్కి పోతే ఒక వేషం వేస్తాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వేషం వేస్తాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే మరొక వేషం వేస్తాడు, తెలంగాణ పోతే ఇంకొక వేషం వేస్తాడు, అరుణాచల్ ప్రదేశ్లో మరొక వేషం వేస్తాడు. పగటి వేషగాళ్ళను మించిపోయినటువంటి వాడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ రేటు పెరిగిందే తప్ప తరగలేదు. ఉద్యోగ ఉపాధి కల్పన అనేటువంటిది గ్రాస్ రూట్లోకి పడిపోయిందే తప్ప పెరగలేదు. ఇది వాస్తవం. ఆర్థిక వ్యవస్థ వైపున చిన్నాభిన్నం అయిపోయి ఆర్థిక వ్యవస్థ -%కి వెళ్ళిపోతే నేను దేశాన్ని అభివృద్ధి చేసిన అని చెప్పేసేటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే చెవులో పూలు ఎవరన్నా పెట్టుకున్నారా నమ్మడానికి? మరి ఇన్ని జరుగుతూ ఉన్నా ప్రతిపక్షాలు కానీ లేకపోతే యువజన సంఘాలు కానీ ఎందుకు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ దేశంలో యువజన సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, దేశాన్ని గురించి ఆలోచించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు ఓవైపున మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అని మీరు అన్నారు చూడండి, ఆ ప్రతిపక్ష పార్టీలు అన్నట్టు ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు. వాళ్ళు మామూలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మనల్ని ఏ పద్ధతుల్లో లోపలికి వేస్తాడో, ఏ పద్ధతుల్లో ఈడీని ప్రయోగిస్తాడో, ఏ పద్ధతుల్లో సిబిఐ వస్తుందో, ఏ పద్ధతిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుందో, ఇంకొక పద్ధతుల్లో మన పైన దాడి చేయిస్తారో అన్నటువంటి ఉద్దేశంతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. భయభ్రాంతులకు గురి కావడానికి తప్పు చేసినట్టు వాళ్ళు ఎక్కువ భయపడేదని ప్రసిద్ధి. ఒకవేళ లొంగకపోతే కూడా లొంగ తీసుకొని తాను ఏ పద్ధతిలో అయినా సరే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాచి వేసైనా సరే తనకున్నటువంటి రాజ్యాధికారం వినియోగించుకొని ప్రతిపక్ష పార్టీలను బెదిరించేటువంటి స్థితికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదిగిపోయింది. దానికి భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లా చెప్తున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీలు ఒకవైపున ప్రశ్నించగలిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఒకవైపున కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన బంగ్లా రద్దు చేయించాడు. రాత్రికే తెల్లారైనప్పటికీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశాడు. నువ్వు ఉరిదీసిన వీర సావర్కర్ను నేను పొగిడేవాడిని కాదు, నా కంఠం తెగినా సరే నేను పారిపోయేవాడిని కాదని చెప్పారు. ఇంతకంటే ఇన్స్పిరేషన్ ఏం కావాలి దేశ యువతకని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నరేంద్ర మోడీ గారి తాటాకు చెప్పులకు బెదురుకునేటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అవినీతి పరులు కొమ్ము కాసేవాళ్ళు, అలాంటి వాళ్ళు. పక్కన మరి కేరళ గవర్నమెంట్ ఉంది, పినరయి విజయన్ నాయకత్వంలో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాలు తప్పుడైతే నిర్దిష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. పక్కన ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు తమిళనాడులో, ఆ ప్రభుత్వం భయపడలేదు. పక్కన సిద్ధరామయ్య గారి గవర్నమెంట్ ఉంది, ఈ పక్కన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మననే ముఖ్యమంత్రి గారు అయ్యారు. వాళ్ళు ఎవరు భయపడలేరు. కానీ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం భయపడుతుంది. ఒక ఆయనకేమో కేసుల్లో ఉండి 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. ఇంకొక ఆయన 55 రోజులు జైల్లో పెట్టినప్పటికీ మొత్తం అన్ని కూసాలతో సహా కదిలిపోయి దేశ భవిష్యత్తు అంతా ఆయన చేతుల్లోనే ఉంది అనేటువంటి ఒక స్థితికి భయపడిపోయి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ బయటికి మాత్రం మేము వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయనతో కలిసామని తప్పుడు మాటలు మనం. వికసిత ఆంధ్రప్రదేశా, వికసిత భారత్? ఈరోజు భారత్ వికసించడం లేదు, విలవిలలాడుతుంది. నరేంద్ర మోడీ అనేటువంటి ఒక రక్తపు మడుగుల చేతిలో తడిచినటువంటి ఆ చేతుల్లో భారతదేశం నలిగిపోతూ ఉంది. ఎప్పుడు దేశంలో ఏ సమస్య ఎదురైనా కూడా పెద్ద గీత పక్కలో చిన్న గీత అనేటువంటి గీతలు గీసుకొని ఇతరేతర సమస్యలను సృష్టించి తన యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ తప్పు చేసినట్టు వాళ్ళు వారిని పొగిడేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు తప్ప నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక మాయా కూటమి, విష కూటమి ఆ కవిజిల్లో ఓటర్లు
పోయి పొరపాటున బలైపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం కావడం వాస్తవం. ఈ నాయకత్వాలు చెప్పేటువంటి మాటలు రాజమకుటాల కోసం చెప్తున్నారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదనేటువంటిది గతంలో చరిత్రలో ఈ నాయకులు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నటువంటిది ఒకసారి ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అంటే ఎందుకోసం మనం చూసాం ప్రజాగలం పేరుతో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద ఉన్నారు. మరోవైపు అదే మోడీ ప్రభుత్వము విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామనేటువంటి దీనిపైన ఎందుకు పల్లెత్తు మాట అడగలేకపోయారు? ఈ 5 సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేస్తున్నామనే మాట అన్నటువంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించి ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి ఉందంట. వాస్తవాలు చెబితే చాలామంది బాధపడతారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నాడు. 2018 వరకు అంటగాగాడు, ఊరేగాడు. 2018లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు మోడీ అని చెప్పి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన సందర్భంలో చాలా గట్టిగా అడిగారు, నా పేరు నారా చంద్రబాబు నాయుడు, నా కొడుకు పేరు నారా లోకేష్, నా భార్య పేరు భువనేశ్వరి, నా మనవడి పేరు దైవాంశ అని చెప్పి నరేంద్ర మోడీ గారు నీ అడ్రస్ ఏంటి అని అడిగాడు. జనం నిజమే కాబోలు చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేస్తున్నాడు, ధర్మప్రభువులు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఎగేసుకొని గట్టిగా అడుగుతున్నారని చెప్పి జనం భావించారు. కానీ అదంతా అంబక్కని తేలిపోయి ఆ పక్క జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. ఆయన నాకు 25కు 25 పార్లమెంటు సీట్లు ఇవ్వండి, నేను ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ మెడ తీసుకొని వచ్చి నా కాలు కింద తొక్కుతా అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన పేడ తొక్కింది లేదు, ఈయన గట్టిగా అరిచింది లేదు, ఏమీ లేదు. ఎందుకు అరుస్తారో అరచలేనటువంటి అల్పజీవులుగా మిగిలిపోయారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా పాచిపోయిన లడ్డు అని చెప్పినటువంటి వాడే. మాకు పాచిపోయిన లడ్డు ఇస్తామంటారా మీరు అని చెప్పి బీజేపీని ప్రశ్నించినట్టు వాడే. అంటే రాజకీయాల అవసరాల కోసం ప్రజలను తాకట్టు పెట్టడం, ప్రజా ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టడం నేర్చుకున్న తర్వాత ఆ ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం కళ్ళ ముందు కనిపించకుండా ఒకవైపున మీడియా, మరొకవైపున డబ్బులు, ఇంకోవైపున భయం, మరోవైపున కేసులు, ఇన్ని రకాల ప్రయత్నంలో భాగంగా ఈరే ప్రత్యామ్నాయం చూపించేటువంటి దశకు అన్ని రకాల పోటీ తెచ్చేట్టు కూడా దిగజారిపోయిన నేపథ్యంలో వాళ్ళే ప్రత్యామ్నాయం కనిపిస్తారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ కార్మిక వర్గం 2000 రోజుల నుంచి అక్కడ పోరాటం చేస్తూ ఉంది. కమ్యూనిస్టులు దానికోసం గట్టిగా కొట్లాడుతున్నారు. కార్మిక సంఘాలు గట్టిగా నిలబడ్డాయి. దానికి మొదట కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. అంతో ఇంతో ఫైట్ చేస్తున్నారు. కానీ అది కళ్ళ ముందు కనిపించదు. ఈ మీడియా కూడా అలాంటి ఏం అవసరం లేదు. నరేంద్ర మోడీకి పోయి చంద్రబాబు నాయుడు కర్రచాలనం ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి పోతే నరేంద్ర మోడీ ముఖం ఆ పక్కకు తిప్పుకున్నాడా, ఇవి కావాల్సి వస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా కనిపించలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రశ్న అన్యాయం జరుగుతుందనే భావన ప్రతి వారిలో ఉంది. చంద్రబాబు నాయుడు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ను దోపిడీ చేశారు. ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారినే అడుగుతా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీగానే అడుగుతున్నాం. ఏంది 2018లో వ్యతిరేక కనిపించడం ఏంది, 2024లో నీకు నరేంద్ర మోడీ గారిలో కనిపించిన గొప్ప విషయం ఏందో చెప్పమని చెప్పి అడుగుతున్నాం. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే బదులు జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు ఎదుర్కోలేకపోయి నరేంద్ర మోడీ సంకలేకపోయి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఏమన్నా ఇచ్చారా, రాష్ట్రానికి రాజధాని ఇచ్చారా? రాజధానిలో అంత పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ కాదు, 2 నాలుకల దూరంతో ఇక్కడేమో మీ రాజధానిని నిర్ణయించుకునే అధికారం మీకుందని చెప్తారు. ఆడికి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి అంటారు. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మరి మీకు ఏం కనిపించింది? రాజధాని ఉద్యమంలో ఏం కనిపించింది? స్టీల్ ప్లాంట్ వచ్చిందా? ఏం వచ్చిందని అడుగుతారు. అంటే ఎందుకోసమని మనం చూసా 2019 ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభేదించినటువంటి పార్టీలే ఈరోజు అదే పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి ఎట్టు చూడాలి. అవకాశవాదానికి, పదవీ దాహానికి పరాకాష్ట ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కానే కాదు. మీ వ్యక్తిగతమైనటువంటి మీ అవినీతి కేసులు రూపుమాపుకోవడం కోసం మీరు మళ్ళీ పరవులు పోయిన పెద్దలు దద్దమ్మలంతా
మంత్రి పదవులు ఎట్టయినా మళ్ళీ రాబట్టాలనేటువంటి మీ కాంక్షలు నెరవేర్చుకొని రాజ్యాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని దోపిడీ చేయడానికి ప్రజలకు అలాంటివి ఎర్రవేస్తున్నారు తప్పితే మీ రాజ్యాన్ని కాపాడడానికైతే మీ చేతుల్లో అధికారం ఉన్న రోజు ఎందుకు కరెక్ట్గా చేయలేకపోయారు? ఇది తప్పు. 100% ప్రజలు ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ను విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను నిట్ట నిలువున నట్టేట ముంచితే, ఈ రాష్ట్రంలో దిక్కులేదానిగా చేసి అప్పుల వయలో ముంచితే సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా రాష్ట్ర ప్రజల పేరు చెప్పి పొత్తు పెట్టుకొని అది రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెబుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ గెలవడం అంటే భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడం, బీజేపీ గెలవడం అంటే మతోన్మాదాన్ని పెంచి పోంచడం, బీజేపీ గెలవడం అంటే మత సామరస్యానికి పాత్ర వేయడం, బీజేపీ గెలవడం అంటే భారత రాజ్యాంగం అమల్లో లేకుండా మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం. అలాంటి వాడితో కలవడం అంటే మీరు కూడా ఉన్మాదులతో కలిశారు తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రజానికం గుర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. బీజేపీ చేసినటువంటి మోసాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెట్టకపోతే రేపు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, వారు తెలుగు ప్రజలు కాదు, బీజేపీకి గుణపాఠం ఖచ్చితంగా చెప్పి తీరుతారు. అంటే మరోవైపు అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉద్యోగాలు భర్తీ చేశాను, జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడు కూడా అమలు చేయలేదని ఒకవైపు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అధికారిక లెక్కలు మాత్రం 6 లక్షల పైచులకు ఉద్యోగాలు భర్తీ చేశామనేసి అధికారికంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడమండి? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధంగా ఆయన ఫెయిల్ అయినాడు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోయాడు. జాబ్ క్యాలెండర్ ఎవరీ ఇయర్ ప్రకటిస్తానన్నాడు, ప్రకటించలేదు. జంబో డిఎస్ అన్నాడు, దాన్ని 6,000 ప్రకటించేసి చేతులు దులుపుకున్నాడు. ఇతరేతర ఉద్యోగాలన్నీ 32 లక్షలు ఖాళీగా ఉన్నాయని ఆ నోటుతోనే మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బందిని భర్తీ చేసి ఇవే ఉద్యోగాలు అన్నాడు. వాలంటీర్లు నియామకం చేసి ఇవే ఉద్యోగాలు, ఇంతకంటే గొప్పగా రాలేదన్నాడు. 5,000 రూపాయలు ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను ఉద్ధరించడామనేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేశాడు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్నా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తారన్నాడు. ఆయన ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. కాబట్టే ఈరోజు వీళ్ళందరూ కూడా ఆట ఆడుతూ ఉన్నారు. నీకు 151 సీట్లు ఇచ్చారు ప్రజానికం, జనరంజకమైన పరిపాలన కొనసాగించమని. కానీ రాష్ట్ర రాజధానితో 3 ముక్కలు ఆటాడావు. నిరుద్యోగుల జీవితాలతో చెడు కూడా ఆడావు, ఉద్యోగ జీవితాలతో చెడు కూడా ఆడావు. రైతాంగాన్ని వదిలేసావు. కరువు వచ్చా, వరదలు వచ్చా, దాని గురించి అటెండ్ చేయలే. కాబట్టి ఫెయిల్ అయ్యావు. ఆ ఫెయిల్ అయ్యి ఈరోజు దాని నుంచి బయటపడడానికి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందని చెప్పి ఎమ్మెల్యేలను ఎంపీలను స్థానభ్రంశం చేయిస్తున్నావు. కానీ మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వినే ఓపిక నీకుండి, అర్థం చేసుకునేటువంటి గుణం నీకుంటే, వాస్తవాలను గమనించేటువంటి శక్తి నీకుంటే మారాల్సింది ఆటగాళ్ళు కాదు, కెప్టెన్ మారాలని చెప్పి ప్రజలు భావించేటువంటి స్థితికి నీ చేతులారా నువ్వే తీసుకొని వచ్చావు తప్ప ప్రజలు కాదు. ప్రజలు నీ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేస్తాడు, యువకుడు, ఇతనికి బాధ్యత ఇస్తే ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని తీసుకొని పోతాడు, కొత్తదాన్ని సృష్టిస్తాడని చెప్పి భావించారు. కానీ తిరోగమనం వైపున రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి పంపించావు. రాష్ట్రంలో అనేక వర్గాల మధ్య తగువులు పెట్టావు. రాష్ట్ర రాజధాని లేనటువంటి ఒక దిక్కులేని ప్రాంతాన్ని చేశావు. రాష్ట్ర రాజధాని రైతులు కూడా ఇబ్బంది పెట్టావు. అంటే మరోవైపు మనం చూస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ కూడా యువత కంపల్సరీగా ఓటింగ్లో పాల్గొనాలి, మొదటిసారి నమోదైనటువంటి వాళ్ళు ఓటింగ్కి రావాలనేసి యువత మీదే ఫోకస్ పెట్టారు. అంటే ఎందుకు యువత ఓటింగ్ సైడ్ రాకపోవడం కారణాలు ఏంటి? అంటే యువతలో కూడా చాలా నిర్లిప్తత అనేటువంటిది పెరిగిపోయింది. యువత నిజంగా ఈ దేశం గురించి ఆలోచన చేయగలిగిన పరిస్థితి ఉంటే దేశంలో ఈ పరిస్థితులు, ఇంతమంది దొంగలు వెరవలు రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు కాదు. దేశ సంపదను కొల్లగొట్టుకొని పోయి విదేశాల్లో దాచుకునే డబ్బులను వెలికి తీసుకొని వస్తా 100 రోజుల్లో ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీని 10 సంవత్సరాల పాటు భరించి మళ్ళీ 3వ సారి ఆయన అధికారంలోకి రావాలని చెప్పి ఆయన అంటే
కాదు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి నిజంగా యువతకు ఉంటే ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి యువకులను మభ్యపెడతా ఉన్నారు, తప్పు దారి ప్రయాణం చేసేటట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేశ రాజకీయాల గురించి, దేశంలో జరిగేటువంటి అవినీతిని గురించి ప్రశ్నించేటువంటి హక్కు మాకుంది అనేటువంటి దాంట్లోంచి దాదాపు 80% యువత పక్కకు జరిగిపోయింది. ఉన్నటువంటి 20% యువతలో రాజకీయాల్లో వాళ్ళకింత వీళ్ళకింత అని పర్సెంటేజ్లో ఉండి ఆ రాజకీయ పార్టీల ఎజెండాలు మోసేటువంటి పరిస్థితి యువతకు తయారైంది. కాబట్టి ఈ దేశం అప్పులమయమైంది. 1 కాదు 2 కాదు, 14 మంది ప్రధానమంత్రులుగా పనిచేసి 2000 వరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన పొద్దు ఈ దేశ అప్పు 55 లక్షల కోట్లు. 55 లక్షల కోట్లు అప్పు చేసిన నాడు ఈ దేశంలో ఐఐటీలు, IIITలు, రైల్వేలు, బ్యాంకులు, ఓడరేవులు, BHEL, అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, చాలా గొప్ప అన్ని పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలో నీటిపారుదల ప్రాజెక్టులు, బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలాంటి డ్యాములన్నీ వచ్చాయి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో 102 లక్షల కోట్ల అప్పు, 102 లక్షల కోట్ల అప్పు చేస్తే మొత్తం వీటన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. LICలో ఆదాని 12 లక్షల కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడ్డాడు. కానీ నువ్వు విదేశాలు పోతే నీ పక్కన కూర్చొని ఆదాని వస్తా ఉన్నాడు. దొంగలకు కాపలాగా వస్తున్నావు. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టేటువంటి దోపిడీదారులకు కాపలాగా వస్తున్నావు. నువ్వు పెట్టుబడిదారుల యొక్క ఏజెంట్. ఆదాని, బదాని, రిలయన్స్, మఫత్రాల్, గోయంకా, గోద్రేజ్, జీవికే, స్పెక్ట్రమ్ ఇలాంటి వాళ్ళ ఏజెంటుగా నువ్వు పనిచేస్తున్నావు. నీ యొక్క బండారం ఎలక్ట్రికల్ బాండ్స్లోనే బయటపడింది. ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పొనేటువంటి వాడు నరేంద్ర మోడీ. ఎన్నికల సిస్టాన్ని ఈరోజు ఈవీఎంల ద్వారా, అదేవిధంగా ప్రజలు మభ్యపెట్టడం ద్వారా ఒకవైపున సినిమాలు, పిచ్చి సినిమాలు తీసి వాటికి హాలిడేస్లు ప్రకటించి ఇంకొక మరొక వైపు నుంచి దేవుడి పేరు చెప్పి దేవుడు, మతము, కులము, ప్రాంతం వాటిని వాడుకోకూడదని భారత రాజ్యాంగం చెప్పింది. భారత రాజ్యాంగం పైన కానీ, అంబేద్కర్ పైన కానీ విలువ లేనటువంటి వాడు, అలాంటి ఆలోచన లేనటువంటి వాడు నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఆ పేరు చెప్పి మొత్తం ఈరోజు దేవుణ్ణి తీసుకొని వచ్చారు, రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చారు. అన్నిటినీ ధ్వంసం చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యువకులకు ఒకటే చెప్తా ఉన్నాం, ప్రశ్నించకపోతే భవిష్యత్తు లేదు. ఈ దేశాన్ని యువకులు రాజకీయాల వైపున ఆలోచించి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను పెంపొందించడానికి యువకులు రాజకీయాల్లోకి వచ్చి దుర్మార్గమైన రాజకీయాలను నిరోధించకపోతే దానికి అడ్డుకట్ట వేయకపోతే ఇలాంటి దోపిడీదారులే రాజకీయాల్లోకి వస్తారు. కార్పొరేట్లే చట్టసభల్లో ఎవరుండాలని చెప్పి శాసిస్తారు. ఇప్పటికే దేశ పార్లమెంట్లో 356 మంది తీవ్రమైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ 356 మందిలో దాదాపు 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకొని ఆ పైబడినటువంటి 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటులోకి పోయారు. పార్లమెంటులోకి అలాంటి వ్యాపారస్తులు, అలాంటి వాణిజ్యవేత్తలు, వ్యాపారులైనటువంటి పాలకులు ప్రజాపాలకులుగా మారిన తర్వాత ప్రజలకు హక్కులేంటి, మంచి చట్టాలేంటి, వారి దినదిన ప్రవర్తమానం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచండి. మగత నిద్రలో ఉండమాకండి. సెక్స్, హర్రర్, క్రైమ్, హెరాయిన్, కొకాయిన్, గంజాయి ఇలాంటి వాటికి మత్తుకు బానిస కామాకండి. 3 నమ్మకాలకు లోను కామాకండి. దేవుడి పేరుతో జరిగేటువంటి దోపిడీలో భాగస్వాములు కామాకండి. దేశాన్ని శాస్త్రీయంగా ఆలోచన చేయండి. జరిగే అన్యాయాన్ని ప్రశ్నించండి, నిలదీయండి, నిగ్గరేయండి. భవిష్యత్ తరాలకు నేటి యువత ఆదర్శంగా నిలవండి. తద్వారా దేశ అభివృద్ధిని కాంక్షించండి. ఈ భారతదేశాన్ని మంచి పరిపాలకుల చేతుల్లో పెట్టేటువంటి దిశగా 2024 ఎన్నికల్లో యువత అట్లా ఆలోచన చేయకపోతే ఈ దేశ భవిష్యత్తుకు గుంతలు తీసి, గొయ్యి తీసి మన శవాలకు మనమే కప్పెట్టుకునే వాళ్ళం అవుతాం. యువత మేల్కోకపోతే జరిగేదిదే. ఈ యొక్క డంబాచార నినాదాలు నమ్మి వాగ్దాటితో కూడినటువంటి ఈ నినాదాల ఒరవడిలో
కొట్టుకొని పోతే, ఈ మాయలో కొట్టుకొని పోతే దేశం అధోగతి పాలు అవుతుంది. మనందరం కూడా యువకులుగా నేరస్తులుగా మిగలాల్సిన స్థితిని ఈ దేశ పాలకవర్గం తెస్తుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యం అవుతుంది. కాబట్టి దాన్ని బద్దలు కొట్టమని యువతకు పిలుపునిస్తా ఉన్నాం. రైట్. యువత మేల్కోవాలి, మత్తు మత్తులో ఉండొద్దు. ఇప్పటికైనా ఈ పెట్టుబడిదారి సమాజం నుంచి కాపాడుకోవాలంటే ఈ చట్టసభల్లోకి వెళ్ళేటువంటి ఎవరైతే దోపిడీదారులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళపై మన జీవితాలను నాశనం చేసేటువంటి చట్టాలు చేస్తున్నారు. దయచేసి అందరూ మేల్కోవాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.